ఓ రైలు ఆ జిల్లాలో రాజకీయ దుమారం రేపింది. అసలే అంతంత మాత్రంగా ప్రభావం ఉన్న ఆ పార్టీపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. బుల్లెట్ రైలు కేంద్రంగా జహీరాబాద్ రాజకీయం జెట్ స్పీడ్తో దూసుకుపోతోంది. ఇంతకీ ఆ బుల్లెట్ రైలు కథేంటి? జహీరాబాద్కు ఈ ట్రైన్కు సంబంధం ఏంటి? జహీరాబాద్ ఇప్పుడు ఈ ప్రాంతంలో బుల్లెట్ రైల్ కేంద్రంగా రాజకీయం రంజుగా సాగుతోంది. హైదరాబాద్ నుంచి ముంబైకి 900 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 3 గంటల్లో చేరుకునేలా బుల్లెట్ రైల్ ను కేంద్రం ప్రకటించింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మీదుగా వెళ్లేలా డిపిఆర్ ను కూడా సిద్ధం చేశారు. గత నెల 10వ తేదీన ప్రధాని హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఇచ్చిన ప్రెజెంటేషన్ లో సైతం జహీరాబాద్ మీదుగా ముంబైకి బుల్లెట్ ట్రైన్ వెళ్తుందని చెప్పారు. ఈ రైల్ జహీరాబాద్ మీదుగా వెళ్లటం వల్ల అంతర్జాతీయ స్థాయి పరిశ్రమలు వస్తాయని, నెమ్స్ తో పాటు నూతనంగా రాబోయే పరిశ్రమలకు మరింత చేయూతనిచ్చినట్లవుతుందని ప్రధానికి వివరించారు. అయితే అంతలోనే కొంతమంది నేతలు చక్రం తిప్పారు. కోకాపేట్, వికారాబాద్, కల్బుర్గి మీదుగా బుల్లెట్ ట్రైన్ లైన్ వెళ్లేలా రూట్ మార్చినట్లుగా రైల్వే అధికారులు ప్రకటించారు. ఫలితంగా నిమ్స్ ప్రాజెక్టు, పారిశ్రామిక స్మార్ట్ సిటీలతో పాటు జహీరాబాద్ ప్రాంత అభివృద్ధికి తీరని అన్యాయం జరుగుతుందని ఈ ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేవలం జిల్లాకు చెందిన బీజేపీ నేతల నిర్లక్ష్యం వల్లే హైదరాబాద్, ముంబైకి జహీరాబాద్ మీదుగా వెళ్లాల్సిన బుల్లెట్ ట్రైన్ రూటు మారిందని పార్టీలు దుమ్మెత్తిపోస్తున్నాయి. జిల్లా నుంచి ఎంపీగా ఉన్న రఘునందన్ రావు నిర్లక్ష్యం వల్లే రైలు దారి మళ్లిందంటూ కవిత లాంటి ఎంతో మంది నేతలు ఆరోపిస్తున్నారు. జహీరాబాద్ లో మహేంద్ర ఫార్మా సిటీ లాంటి భారీ పరిశ్రమలు ఉన్న ప్రాంతానికి బుల్లెట్ ట్రైన్ వస్తే ఎంతో ఉపయోగం ఉండేదని అభిప్రాయపడుతున్నారు. దీంతో ప్రతిపక్షాల విమర్శలకు ఎలా కౌంటర్ ఇవ్వాలో తెలియక తికమక పడుతున్నారు బీజేపీ నేతలు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ పై ఘాటుగా విమర్శలు చేసే రఘునందన్ రావు బుల్లెట్ ట్రైన్ విషయంలో మాత్రం విమర్శలను ఎదుర్కోవటానికి ఇబ్బంది పడుతున్నారట. పార్టీ అధినేతలకు తమ జిల్లాకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకోలేక, ప్రతిపక్షాల విమర్శలను తిప్పి కొట్టలేక తెగ ఇబ్బంది పడుతున్నారని స్థానికులు చెప్పుకుంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.